నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బస్టాండ్ లో సీసీ రోడ్లు వేస్తాం. రాపూర్లోని ఆర్టీసీ బస్టాండ్ లో దాత సాయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి. పాపులేషన్ మేనేజ్మెంట్ లో దేశానికే రోల్ మోడల్ సీఎం చంద్రబాబు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక పనిచేసిన వారిని పక్కన పెట్టేస్తారా? స్థలాన్ని ఆక్రమించాల్సిన అవసరం లేదంటూ వెంకటాచలంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన నాయకులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు, మనుగోలు ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. అన్ని బస్టాండుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం దాతల సాయంతో కుర్చీలు ఏర్పాటు చేశామని నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. రాపూర్ ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. రాపూర్లోని ఆర్టీసీ బస్టాండ్ లో రాజ్యసభ సభ్యుడు బేదం మస్తానరావు సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సురేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 8 డిపోలకు 60 ప్లాంట్లు కావాలని కోరగా బేదం మస్తానరావు తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బలోపేతంపై దృష్టి సారించిందని తెలిపారు. రాపూర్ బస్టాండ్ లో త్వరలో సీసీ రోడ్లు వేస్తామని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈడీ నాగేంద్ర ప్రసాద్, జిల్లా ప్రజా రవాణాధికారి షమీం, డిప్యూటీ చీఫ్ రవికాంత్, డిపో మేనేజర్, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు దేశానికే రోల్ మోడల్ అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మిగిలిన రాష్ట్రాలు కూడా దాన్ని అమలు పరుస్తుంటాయన్నారు. గిరిజనులు పేదరికం, నిరక్షరాస్యత తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. దళితులు కుటుంబ నియంత్రణ పాటిస్తూ చిన్న కుటుంబాలుగా ఉంటున్నారని సోమిరెడ్డి వివరించారు. ఏదైనా దేశంలో ఒక రోల్ మోడల్, ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టాయంటే మిగతా రాష్ట్రాలు కూడా ఆయన చూసి ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ ప్రతిపాదన అయితే ముఖ్యమంత్రి గారు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకే చెప్పాడు, కానీ మా మగవాళ్ళకి మాత్రం ఒక్క బెనిఫిట్ కూడా చెప్పలేదు అధ్యక్ష. మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ లోకేష్ బాబు గారు ఏమన్నారు, ఇద్దరు సమానంగా పనిచేయాలంటే ఇంట్లో వాళ్ళు మేడం వాళ్ళు మమ్మల్ని దబాయిస్తున్నారు. ఆ పని చేయి నీ లోకేష్ బాబు గారు చెప్పారే కదా అధ్యక్ష. నేనేమంటానంటే నేను ప్రాక్టికల్గా చూసిన దాంట్లో ఈ పాపులేషన్ గిరిజన్స్, ఎస్సీస్ కొంచెం కంట్రోల్ చేసుకుంటారు. గిరిజన్స్లో ఎక్కువ మంది పిల్లలు. మనం ఆ తల్లికి వందనం ఇచ్చిన తర్వాత అంతకుముందు లాస్ట్ 5 yearsలో వాళ్ళు ఒక బిడ్డనే పంపించేవాళ్ళు ఆ 13,000 కోసం. ఇప్పుడు 2-3 స్కూల్కి పంపిస్తున్నారు. ఇప్పుడు నేను చల్లయానదులను కొంతమందిని చూస్తుంటా. నాకు పాపులేషన్ ఒక 50,000 మంది గిరిజనులు ఉండరు నా కాన్స్టిట్యున్సీలో. ఒక దగ్గర ఒక ఫాదర్ అండ్ మదర్ 3-4 పిల్లలు ఉండరు. నేను ఏమయ్యా ఇంకా ఎంతమంది నీకు బిడ్డలను? 9 మంది అన్నాడు. అక్కడ 4 ఉండరు. 5 మంది అంటే ఆడ ఉండరు, ఆ ఊర్లో ఉండరు. ఇప్పుడు ఏంటంటే అక్కడ పేదరికంలో ఉండే చల్లయానదులు గిరిజన్స్లో 7 మంది 8 మంది మినిమం 5 మంది పిల్లలు ఉండరు. వాళ్ళ విషయంలో మనం ఏ విధంగా అవసరమైన ఇంకొంచెం ప్రోత్సాహాలు ఇచ్చి ఆ పేదరికం ఒకటి, ఇల్లిటరసీ అంటే ఇల్లిటరేట్లో 90% గిరిజనులు ఉన్నారు. పాపులేషను వాళ్ళే ప్రతి తల్లిదండ్రికి 4, 5, 6 మంది ఉన్నారు. దానికి ఏదైనా స్పెషల్ కేర్ ఆ గిరిజనుల గురించి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని మీ ద్వారా నేను
ముఖ్యమంత్రి గారికి ఉన్న వెంకటాచలంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు హసనాపురం శ్రీనివాసులతో కలిసి నిడిగుంటపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడు కంచె శ్రీనివాసులు యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చవటపాలెం సొసైటీ చైర్మన్ రాధాకృష్ణమనాయుడుపై ఘాటైన విమర్శలు చేశారు. సర్వేపల్లిలో పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టేశారని, ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రాధాన్యత అంతా అగ్ర కులాల వారిదేనని శ్రీనివాసులు యాదవ్ అన్నారు. రాధయ్య నిన్ను పల్లకీలో కూర్చోబెట్టి జీవితాంతం మోయమంటావా అని వారు విమర్శలు చేశారు. సలహా లేకుండా, ఎంపీటీసీకి తెలియకుండా, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఒక షెడ్ కడుతున్నారు. ఆ షెడ్ కడుతుంటే దీన్ని ఏదేనికి కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు, ఇక్కడ ఏం అవసరం అని చెప్పి మేము అడ్డుకున్నాం. ఆయన్ని తీసుకొచ్చి మేము కాలువ పక్కన కట్టమన్నాం. రేవులు వేసుకునేది ఇక్కడ అక్కడ కాదు కాబట్టి ఏడు కట్టండి, ఆయన కట్టేదానికి లేదని మేము అడ్డుకున్నాం తప్ప మేము ఆయన చేసే అభివృద్ధిని మేము ఏదో అడ్డుకున్నామని ఆయన పర్మిషన్ తీసుకొని కడుతున్నానని చెప్పాడు. ఇదిగో నిన్న మండల ప్రెసిడెంట్ పర్మిషన్ నేను తీసుకున్నాను అన్నాడు. చూడండి, ఎంపీడీఓ సంతకం పెట్టింది, మండల ప్రెసిడెంట్ మంద కవితమ్మ ఆయన అసలు సంతకం పెట్టలా. అంటే ఈయన ఒక ఎస్సీ కులస్తురాలు అయితే ఈయన సంతకం కూడా అవసరం లే వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఓసీలు కదా, వీళ్ళు ఏడైనా కట్టుకోవచ్చు. వీళ్ళు పోయి ఇంటికి పోయి ఇది మీద సంతకం పెట్టు అంటే పెట్టాలి ఆమె. అదే వీళ్ళ దౌర్జన్యం. నేను చెప్పాను కదా దీనికి సమాధానం ఏం చెప్తాడు రేపు పొద్దున మీడియాలో చూస్తాం. ఇంకొకటి, బస్ స్టాప్ నేనేదో అక్రమంగా వాళ్ళకి ఎవరికి తెలియకుండా కట్టాల్సిన ప్లేస్లో కట్టకుండా నేను ఇంకో ప్లేస్లో కట్టాను అని మాట్లాడాడు. బస్ స్టాప్ అసలు ఎవరు కట్టిస్తున్నారు తెలుసా? తెలిసి మాట్లాడా? బస్ స్టాప్ ఎక్కడికి వచ్చింది? హై స్కూలు పిల్లలు 250 మంది ఉన్నారు పిల్లలు, స్కూల్ పిల్లలు. వాళ్ళకి ఎక్కడ బస్సులో ఎక్కేదానికి వర్షం వస్తే తడుస్తున్నాల్సిందే, ఎండ వస్తే ఎండుతున్నాల్సిందే. వాడు ఎక్కేదానికి అసలు ఎక్కడ బస్ స్టాండే లేదు మా నిడుగుంటపాలెంలో. అడ్వాన్స్డ్ స్కూల్ టీచర్లు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌల్ పేతురు లోతరన్ సంఘంలో మండలకాల శిలువ ధ్యానంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి దేవుని వాగ్దానములపై నిలిచిన జీవితం అనే అంశంపై క్రైస్తవులు ధ్యానించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల సంఘ కాపరి ఎం ప్రవీణ్ రాజ్, ఎల్సిసి మరియు పిసిసి సభ్యులు పాల్గొన్నారు. దేవుడు మన వాగ్దానాన్ని తీసివేస్తాడని, పరిస్థితి ఏదైనా, జవాబులు వస్తున్నా రాకున్నా, ఫలితాలు ప్రస్తుతం మనకి కనిపించకపోయినా దేవుని వాగ్దానం మీద మనం నిలిస్తే అదే పెద్ద విశ్వాసము. 2 కొరింథీయులకి రాసిన పత్రిక 1:20లో ఇలా చెప్పారు. తెలుగులో అయితే చాలా పెద్దగా ఉంది. ఐల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. ఫర్ ఆల్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఎస్ అండ్ ఆమేన్. దేవుని వాగ్దానాలన్నీ కూడా అవును, ఆమేను అని చెప్పడమే. అవును, ఖచ్చితంగా నేను ఇది చేస్తాను అని అంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్ అని అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మన జీవితాల్లో. మన బలం వల్ల లేకపోతే మన భావోద్వేగాల వలనో మనం ఎక్కువగా ఎక్స్టెసిక్గా హ్యాపీగా ఉండడమో లేకపోతే చాలా బాధగా ఉండడమో దాని మీద దేవుని వాగ్దానం మనకి కనిపించదు. లేకపోతే మన లాజిక్గా మన ప్రార్థనలో కూడా అడుగుతూ ఉంటాం కదా దేవుణ్ణి, ప్రభా నేను ఇది చేశాను, నేను టైప్ వేశాను, నేను సరి అయిన చందా వేశాను, నేను గుడికి రోజు వస్తున్నాను, అనేక గొప్ప కార్యక్రమాలు చేశాను, పాస్టర్ గారికి విధేయతగా ఉంటున్నాను, పేదలకి పంచి పెడుతున్నాను, అయినా కూడా నా జీవితంలో నీ వాగ్దానం వర్ధిల్లట్లేదు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో వెలిసిన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సిద్ధరాగాయ నమః సకల సిద్ధ స్వరూపాయ నమః.
రాపూర్ మండలం అక్కమాంపురం సైదాపురం మండలంలోని ఆర్వేజిపాలెం గ్రామంలో కొలువైన శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా నక్కా శ్రీనివాసులు, నక్కా వెంకటేశ్వరులు, మంగమ్మ, అంకమ్మ, అక్షయ వ్యవహరించారు. సప్తమనమదేస్య తేజ నమదేస్య సహబ్రహ్మణేశ్వరనమదేస్య లక్ష్మీ అంకమ్మ రమవస్వహరం ఓం శ్రీ నందవరజాయ రవికారః ఇదనాగోదే సుబ్రహ్మణ్యనమదేస్య రమణమనమదేస్య శివోహ నామరూపాఖ్యం దేవి ప్రమంకర తయోః వస్త్రాణి చ సర్వదా దేవంకర. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పలకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బండేపల్లి గ్రామానికి చెందిన మేకల పెదరాజయ్య, జయమ వారి కుమారుడు మేకల యోగేశ్వరరావు యాదవ్, కోడలు రాధిక వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి లలితా సహస్రనామ పారాయణ, సామూహిక కుంకుమ పూజ వైభవంగా జరిగింది. అనంతరం పలకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
परित्राण परायणे देवी दुर्गे देवी आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनी వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బస్టాండ్ లో సీసీ రోడ్లు వేస్తాం. రాపూర్లోని ఆర్టీసీ బస్టాండ్ లో దాత సాయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి. పాపులేషన్ మేనేజ్మెంట్ లో దేశానికే రోల్ మోడల్ సీఎం చంద్రబాబు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక పనిచేసిన వారిని పక్కన పెట్టేస్తారా? స్థలాన్ని ఆక్రమించాల్సిన అవసరం లేదంటూ వెంకటాచలంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన నాయకులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు మనుగోలు ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవా న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.